నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అన్న? నవీన్ యాదవ్ అన్న. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్. కాంగ్రెస్ పార్టీ. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో అంటే రెంటర్స్ మాది కలిపి ఒక 22 వెళ్తాయి. ఎవరికి వేస్తారు మరి? అవన్నీ కూడా వేరే వేరే పార్టీలకు వేసే ఛాన్స్ ఉందా లేదంటే? లేదు, ఖచ్చితంగా నవీన్ అన్నకే వేస్తారు. కాంగ్రెస్ పార్టీకే వేస్తారు నవీన్ ఎందుకు అన్న. మరి అంత గట్టిగా నవీన్ యాదవ్ అంటున్నారు? ఇక్కడ లోకల్ అయినా కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రజల సమస్యలు ఏమున్నాయో తెలుసు అతనికి, అన్నకి. ఓకే. అట్లా అని చెప్పి అందరు కంపల్సరీ నవీన్ అన్నకే వేస్తారు. అంటే ఇప్పుడు మరి అటు సైడ్ బీఆర్ఎస్ బీజేపీ ఉంది. బీఆర్ఎస్ నుండి ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉండే, ఇప్పుడు వాళ్ళ భార్యనే పోటీ చేస్తుంది కదా, మరి వాళ్ళకి ఓటేసే ఛాన్సెస్ ఏమంటారు? లేదన్న, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి చూస్తే మన జుబ్లీస్ కాన్స్టిట్యున్సీలో అసలు బీఆర్ఎస్ పాలన కానీ ఏం అభివృద్ధి జరగలేదు. అసలు ప్రజలు విసుకెత్తిపోయారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీద. అట్లా చెప్పాలంటే మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మీద అంతా 100% ఉంటే ప్రభుత్వమే బీఆర్ఎస్ వస్తుండే కదా. బీఆర్ఎస్ రాలేదు కదా. కేటీఆర్ అంటుండు మొత్తం ఊర్ల సైడ్ మొత్తం వేసారు, హైదరాబాద్ వాళ్ళు వేయలేరు అని. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వేసి నవీనను గెలిపించి చూపిస్తారు. ఈ హైదరాబాద్ వాళ్ళు చూపిస్తారు. మన జుబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మొత్తం హైదరాబాదే కదా. హైదరాబాద్ మెయిన్ సెంటర్ కదా ఇది. ఈ హైదరాబాద్ సెంటర్లోనే జుబ్లీస్ కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ని 1,00,000 మెజారిటీతో గెలిపిస్తారన్న కంపల్సరీ. సో ఇంకా మరి మీ ఇంత గట్టిగా ఓన్లీ నవీన్ యాదవ్ అని ప్రతిసారి నవీన్ యాదవ్ అంటూ ఉన్నారు. మీకు అవ్వచ్చు, మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి సహాయం అయినా లేదంటే తను అండగా ఉండడం ఇట్లాంటి ఏమైనా జరిగినాయి? చాలా చాలా అండగా ఉంటాడన్న. చాలా మంచి వ్యక్తి. వాళ్ళ కుటుంబము శ్రీశైలం అన్న కానీ, వెంకటన్న కానీ, నవీన్ యాదవ్ అన్న కానీ చాలా అందుబాటులో ఉంటారు ప్రజలకి. ఎట్లా అంటే ఒక ఫోన్ చిన్న ఆపద వచ్చినా కానీ అన్న అని ఒక ఫోన్ కొట్టిరు అనుకో, స్పాట్లో వాళ్ళ అందుబాటులో లేకపోయినా వాళ్ళ మనుషులను పంపించేస్తారు ఇంటికాడికి. ఏముందో చూసుకొని రాపోండి, కొంచెం ఏమైనా సరే ఏమైనా ఇంట్లో సీరియస్ ఉంది, హాస్పిటల్ ఖర్చు అర్జెంట్ అవసరం ఉంది అన్న, ₹1 కూడా ఆశించకుండా పంపించేస్తాడు. చూడడు దేని గురించి బీజేపీ గెలిపించే అవకాశం లేదా? ఎందుకంటే నిన్న బండి సంజయ్ అవచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి బీజేపీని గెలిపిస్తే మన ఏమంటారు ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడిని డెవలప్ చేయడం కావచ్చు, మళ్ళీ కట్టడం కావచ్చు, ఇవన్నీ చేస్తామంటూ ఉన్నారు అన్న. గుడిలు, మసీద్లు, ఇంకా చర్చిలు అనేటివి అవి వాళ్ళ మనోభావాలు అన్న. ఈ పార్టీల దగ్గరికి తీసుకొని రావద్దు. అసలు బండి సంజయ్ దీని గురించి మాట్లాడడమే రైట్ కాదు. టెంపుల్ గురించి తీయడం రైట్ కాదు. ఇది ఎలక్షన్లు ఎందుకు వస్తున్నాయి? ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు ఏమున్నాయో తీర్చాలని చెప్పి ఎలక్షన్లు పెడతారు. కానీ గుడి కట్టేయాలి, మస్జిద్ కట్టేయాలి, చర్చి కట్టేయాలని కాదన్న. ఇది గుడి కట్టేయాలని ఉంది, గుడి గురించి ఉంది, కొట్లాడతారు. అట్లానే ఏం లేదు, దేని గురించి అయినా కొట్లాడతారు. అది సపరేటే, ఎలక్షన్ సపరేట్ అన్న. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. మళ్ళీ ఇక్కడ కూడా నవీన్ యాదవ్ని గెలిపిస్తే వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? ఏముండదు కదా డెవలప్మెంట్ అంటున్నారు. ఎందుకు ఏం చేయలేదన్న? చాలా చేసిండు రేవంత్ రెడ్డి. ఉచిత కరెంట్ ఇస్తుండు, ఉచిత బస్సులు ఇచ్చిండు, సన్న బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి పేదవాళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోయి అడుక్కున్నా కానీ ఇంత ప్రజల గురించి అసలు కనకరించి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేడు మన రేవంత్ రెడ్డి అన్న. ఒక వితౌట్ ఏమంటారు చెక్కింగ్ చేయకుండా కూడా అరే పేదవాళ్ళు వాళ్ళు సన్న బియ్యం తింటారు అని చెప్పి ఏం ఇన్ఫర్మేషన్ ఏం వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండానే ఇచ్చేసిండు రేషన్ కార్డు. అదే అన్న రేవంత్ అన్న మనసు. ఇంకేం పనులు చేయలేడన్న, ఇంకా మంచి పనులు చేపిస్తుండు. ఇంకా ఇప్పుడే కదన్న వచ్చి 2 years కూడా కాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పాలన వాళ్ళు మొత్తం సరౌండింగ్స్లో మొత్తం 111 జియో ఎత్తేసి ల్యాండ్లు గీండ్లు అన్నీ అమ్ముకొని పైసలన్నీ జోబులో పెట్టుకురాళ్ళు. ఎక్కడికైనా ఉంటాయి పైసలు. ఇప్పుడు మనకేనా ల్యాండ్లు ఉన్నాయి అమ్మనేకి? వాళ్ళలాగా ల్యాండ్లను అమ్ముతున్నారు ఏమంతన్నా? అమ్ముతలే. ఇంకా ల్యాండ్ని మనం పెంచుతుండు కానీ తక్కువైతే చేస్తలేడు కదా. మొత్తం బీఆర్ఎస్ పాలనలో మొత్తం ల్యాండ్లన్నీ మొత్తం సరౌండింగ్స్లో చూస్తే, హైదరాబాద్ సరౌండింగ్స్లో చూస్తే ల్యాండ్లన్నీ అమ్మేసింది. ఇంకా 111 జియో ఎత్తేస్తా అంటుండు. ఇంకా మొత్తం నాశనం కానీ ఇక్కడ హైదరాబాద్ ఏందన్నా? బీఆర్ఎస్ ప్రభుత్వంకి అసలు ఓట్లు వేయరన్న. ఇంకా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సీఎం అవుతాడు కేసీఆర్ అని. కానీ కేసీఆర్ ఇంకా ఇంట్లో వండుకోవాలి, కేటీఆర్ ఏడికి పోయి మళ్ళీ అవే పాస్పోర్ట్లు చేయించుకుంటూ బతకాలి. నమస్తే. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది అండ్ మీ ఓటు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మన సపోర్ట్ అయితే నవీన్ తరఫు ఉంది. ఎందుకంటే అన్న మనకి దాదాపు చాలా ఇయర్స్ నుంచి మనకు సపోర్ట్ ఉంది అన్న నుంచి. ఎందుకంటే అన్న చాలాసారి పోటీ చేసాడు, 2nd, 3rd అట్లా వచ్చిండు అన్న.
కాబట్టి ఇప్పుడు మంచి పొజిషన్ వచ్చింది అన్నకి కాంగ్రెస్ నుంచి. కాబట్టి 200-300% నుంచి అన్ననే గెలుస్తాడు పార్టీ. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా దగ్గర దాదాపు మా ఫ్యామిలీ నుంచి మాదొక క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది. మా కర్ణాటక చర్చ్ అంటే ఎవరైనా గుర్తుపడతారు కార్మిక నగర్లో. అక్కడ దాదాపు 300 నుంచి 500 దాకా ఓట్స్ ఉన్నాయి అక్కడ ఏరియాలో. ఆ ఎన్ని ఓట్లు ఎవరికి వేస్తారు అన్నకే అన్ని? ఎందుకంటే మనకి చాలా సపోర్ట్ చేసిండు. మా చర్చ్ ఒక అన్న బునాది మొత్తం చేసిండంటే అన్ననే. వాళ్ళ ఫాదర్ చేసిండు, ఓకే ఓకే. చిన్న శిర్షాలం అన్న చేసి వాళ్ళు చేసినాక మన అన్న కూడా మనకు చాలా సపోర్ట్ చేసిండు. మరి అంటే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉండే కదా, వాళ్ళ ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యనే పోటీ చేస్తుంది. మరి ఆమెకి ఏమన్నా అంటే కొంతమంది ఏంటంటే సింపతి తోటి ఓట్స్ వేస్తారు అని అంటున్నారు. మరి ఆమెకి ఏమన్నా సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆమెకి ఓటు వేస్తారా అన్న? ఇవో చూడండి అన్న, పబ్లిక్ కి సపోర్ట్ కావాలి, సింపతి నుంచి ఎవరు వేస్తారన్న ఓటు? సింపతి నుంచి ఎవరు వేస్తారు చెప్పండి, మీరే చెప్పండి ఓటు. మనకు డెవలప్మెంట్ కావాలి. వాళ్ళ భర్త ఉండే 3 years 2 years గెలిచిండు, మళ్ళీ 3rd year కూడా గెలిచిండు, ఓకే. కానీ డెవలప్మెంట్ ఏడు ఉంది జూబ్లీహిల్స్లో? ఆ డైలీస్ మా కార్మిక నగర్ రానా ఇప్పుడు కూడా చూపిస్తా, ఇప్పుడు కూడా నీళ్ళు కారుతాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసింది మొత్తం ఆడ పెద్ద ఇట్లా గుట్టలు ఉండే మీద, అదే కాంగ్రెసే చేసింది. ఇప్పుడు నవీన్ అన్న కూడా ఇప్పుడు వస్తే మొత్తం చేసే అన్నానే. ఇప్పుడు వీళ్ళు చెయ్యరన్న. టీఆర్ఎస్ అంతా వరస్ట్. నేనైతే క్లియర్గా చెప్తా. నేను నార్మల్ మనిషి అన్న, నేను ఏ పార్టీ కన్వే చేసుకోలే, ఏం చేయలేదు. నవీన్ అన్న ఏందో మనకి చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. నేను 7th క్లాస్ నుంచి అన్నకు చూస్తా. 7th క్లాస్ నేను కూడా ఇసుగూడలో చదివిన ఇక్కడే. అన్నకు అప్పటి నుంచే చూస్తాను నేను. అన్న చేసే ప్రతి వర్క్, ఏ సావైనా ఏదైనా ప్రతి దానికి వస్తాడు. అప్పుడు కూడా లేకుండే, రోలింగ్లో లేకుండే అన్న, పొజిషన్లో కూడా లేకుండే, కానీ ప్రతి దానికి సోషల్ యాక్టివిటీలో ముందుంటుండే అన్న. అది చూసి అంటే నవీన్ యాదవ్ కి ఓటేస్తా అని ఇంత మీరు నమ్మకంగా చెప్పడానికి అదే రీజన్ సార్? అండ్ ఒకవేళ మీకు నమ్మకం ఉందా ఆయన అభివృద్ధి చేస్తాడు అని? బరోబర్ 100%. ఇప్పుడు పొజిషన్ లేనప్పుడే చేసిండు అన్న, ఉన్నప్పుడు ఎట్లా చేయడు అన్న చెప్పు? ఒకటే మాట చెప్పు. ఈ బస్సులో ఇసుగూడ నుంచి జూబ్లీహిల్స్ ఎక్కడైనా అడుగు, నవీన్ అన్న ఏందని బరాబర్ చేస్తాడు అన్న. 200% చేస్తాడు. నేను చెప్తా, ఎక్కడ పోయి ఎక్కడ చెప్పమంటే చెప్తా, అన్న చేస్తాడు, బరాబర్ చేస్తాడు.